మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ లైన్లో ఉంటున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ఉన్నారు. పొన్నం గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్కారం వెంకట్ గారు. రైట్, ఓవరాల్గా ఎలక్షన్ ట్రెండ్ జాతీయ వ్యాప్తంగా వస్తున్న ట్రెండ్స్, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా వస్తున్న ట్రెండ్స్, ముఖ్యంగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ రిజల్ట్స్ ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు జాతీయ స్థాయిలో జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి యొక్క ఫలితాల పట్ల ఒక పార్టీ కార్యకర్తగా చాలా సంతోషపడతా ఉన్నా. ఈ పరిస్థితుల్లో మిగతా ఎవరైతే న్యూట్రల్ గా ఉండి లేదా భారతీయ జనతా పార్టీతో ఎన్నికల కొరకు కలిసినటువంటి వాళ్ళు కూడా ఆయనతో వేరుపడి వాళ్ళతో విభేదించి కాంగ్రెస్ కూటమికి ఇండియా కూటమికి రావాలి. ఎందుకంటే ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యము రాజ్యాంగం ఉండాలంటే తప్పకుండా కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి రావాలి. రాజకీయాలు ఇన్ని పార్టీలు దేశంలో ఒకటై ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుకు వస్తున్నప్పుడు ఎటువంటి భేషిజాన్ని కోకుండా అందరూ కూడా ఈ యొక్క కూటమిలో కలవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి వస్తే కూడా మీరు ఇవాళ మేము 8 నడుస్తా ఉంది. తప్పకుండా ముగింపు ఎన్నికల ఫలితాల వరకు కూడా తప్పకుండా 10 డబుల్ డిజిట్ చేరుతామనేటువంటి విశ్వాసం గురించి మా టార్గెట్ కూడా అబౌట్ 10. అదేవిధంగా కరీంనగర్ సంబంధించి సరే కారణాలు ఏవైనా మేము ఇప్పుడు 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాము. ఇది బండి సంజయ్ గెలుపు కాదు, ఇది నరేంద్ర మోడీ. ఎందుకంటే 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు చేయలేదు, రాష్ట్ర అధ్యక్షుడిగా అవినీతి ఆరోపణలు తొలగించబడ్డాడు, దానికి ఇప్పుడు కూడా కారణం లేదు. కాబట్టి ప్రజలు ఓన్లీ రాముడికి సంబంధించి ఆయనకు ఒక మైదానం ఇచ్చారు. ఇక్కడ మేము కూడా మా పార్టీ అభ్యర్థి లేటుగా ప్రకటించడం అనేటువంటి కారణం కావచ్చు. మేము ఇంకా బలంగా ఉన్న వినోద్ కుమార్ చివరి 3 నెలల బండి సంజయ్కి సపోర్ట్ చేయడం వల్ల ఆయన ఇలా ఘోరంగా 3వ స్థానం, అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా ఉన్నాడు. ప్రజలు మా స్థానికేతరుడు, ఆయనకుంటే పడే ఓటంతా కూడా ఇమీడియట్ గా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇవన్నీ కారణాల వల్ల సరే ఏది ఏమైనా మేము 2వ స్థానంలో చాలా తక్కువ సమయంలో 4 శాసనసభ్యులు, నేను కావచ్చు, వేములవాడ ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మానకొండ కవంపల్లి సత్యనారాయణ గారు కావచ్చు, దాంతోపాటు చొప్పైన శాసన సత్యం కావచ్చు, మా హుజరాబాద్ ప్రణవ్, సిరిసిల్ల మహేందర్ రెడ్డి గారు, కరీంనగర్ శ్రీనివాస్, మిగతా నాయకులు అంతా కూడా సమిష్టిగా మాజీ శాసనసభ్యులు మా దగ్గర మోహన్ గారు, సత్యనారాయణ గారు అంతా అంతే ఎవ్రీథింగ్. మా హుస్నాబాద్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరామ్ జైన్ గారు అన్ని రకాలుగా మేము పార్టీకి సమన్వయం చేసుకొని పోయినాము. దానివల్ల కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో రావడం, కరీంనగర్కి సంబంధించి నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతం కొద్దిగా ముందు నుంచి కూడా బీజేపీ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా ఈ అంశాన్ని చర్చ చేసుకుంటాం. ఈ ప్రాంతంలో మేము అసెంబ్లీ కూడా సీట్లు గెలుస్తామని అనుకోలేదు. మా పార్టీ లెక్కన దక్షిణ తెలంగాణ మీద ఎక్కువ ఆలోచన ఉండే, ఉత్తర తెలంగాణలో మా జిల్లాల ఉమ్మడి జిల్లాలో 8 సీట్లు గెలిచారు. రాబోయే కాలంలో ఈ కంచుకోటగా కాంగ్రెస్ కు ఉండే విధంగా చేయడానికి మేము మా అందరం కూడా నాయకులందరూ కూడా కలిసి ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, జహీరాబాద్ ఎట్లయితే కాంగ్రెస్ కు అభ్యర్థులు ఎవరైనా సరే కంచుకోటగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయో, కరీంనగర్ అదేవిధంగా మిగతా ఇటువంటి ప్రాంత నిజామాబాద్, ఆదిలాబాద్ కూడా ఆ విధంగా చేసుకోవడానికి పార్టీ కార్యకర్తగా ఉత్తర తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిగా ప్రభుత్వంలో మంచి అనేకమైన కార్యక్రమాలను ఈ ప్రత్యేక ప్రాంతానికి తీసుకురావడం ద్వారా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోటగా మార్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి.